अच्छा अच्छा तो श्याम ఒక అమ్మాయి ఆత్మ తిరుగుతున్నట్టు చూడు తిప్పితే. ఈ దెయ్యాలు తిరిగే ఫ్యాక్టరీలో 3వ ఫ్లోర్లో విచిత్రమైన ఆకారం, దాంతోపాటు ఒక శబ్దం కూడా వినపడింది. అక్కడికే మేము ఈరోజు వెళ్ళబోతున్నాం. సౌండ్లు వస్తున్నాయి అనేసరికి పైన ఒక నల్లని షాడో కనిపించింది. పైన మీరు చూస్తుంటే 2 ఫ్లోర్లు ఉంది, ఇదొక మెట్లు అదొక మెట్లు. కంటికి కనపడిన శక్తులు ఎన్నో రకరకాలు ఉంటాయి, కానీ ఈ ఫ్యాక్టరీలో ఉన్నది మాత్రం మనకి ఎంతో చిక్కింది. అది ఎలాంటి రకమైన దెయ్యమైనా సరే ఖచ్చితంగా కెమెరాలో రికార్డ్ చేసి మీకు చూపిస్తాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. ఇప్పుడు ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసే ఉంటారో, నేను లోపలికి రావడం స్పీడ్ బోర్డ్లో వేసాను ఆల్రెడీ. మేము ఇదంతా తిరుక్కుంటా గోడ దూకి లోపలికి వచ్చి ఇక్కడ లోపలైతే కరెక్ట్గా మిడిల్లో ఉన్నాం ఈ హాంటెడ్ ఫ్యాక్టరీకి. ఈ ఫ్యాక్టరీలో రైల్వే స్టేషన్ పక్కనే అనమాట, దగ్గరలోనే వదిలేసిన ఒక అబాండెండ్ ఫ్యాక్టరీ అనమాట ఇది. ఈ ఫ్యాక్టరీలో ఏం చేసేవారో తెలియదు, కానీ ఫ్యాక్టరీ అని దీని పేరు అంటారు మరి. అయితే ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి నాకు వింత శబ్దం వచ్చింది. అటు చూపించి ఒకసారి, ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో. సో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రదేశంలో నాకు తెలిసినంత వరకు ఈ హాంటెడ్ అబాండెండ్ ఫ్యాక్టరీలో రేప్ చేసి చంపేసినట్టు ఒక అమ్మాయి ఆత్మ తిరుగుతున్నట్టు కొన్ని పదుల సంఖ్యలో కట్టుకథలు అయితే ఉన్నాయి. అవి కట్టుకథలా నిజాలా పుకార్లా ఏంటనేది మనకు తెలియదు, కానీ ఇందులో అయితే దెయ్యాలు తిరుగుతున్నాయి గైస్ 100%. అది తిరుగుతున్నాయా లేదా అనేది 101% ప్రూవ్ చేయడానికి అయితే ఈరోజు అర్ధరాత్రి ఇక్కడికి వచ్చాము. సో చూద్దాం. నేనైతే ఈవినింగ్ 6 o'clock వచ్చాను. 6 o'clock వచ్చి డే టైంలో కొద్దిగా ఫుటేజ్ రికార్డ్ చేశాను. అది పార్ట్ 1లో పెట్టాను. అది ఎవరైనా చూడకపోతే కనుక కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. అండ్ ఇప్పుడు ఏంట్రా అంటే ఆల్మోస్ట్ 9-10 అవుతుంది. సో లోపల అంతా తిరుగుతా ట్రై చేద్దాం. ఈ ప్లేస్కి ఈవినింగ్ 5:30-6 అలా దాటితేనే ఇది పోసుకుంటారంట లోకల్స్, ఎందుకంటే లోపలికి రావడానికి. అంత భయంకరమైన ప్లేసు. ఎవరో దోలగాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారు తప్ప లోపలికి భయం లేని వాళ్ళు. మామూలుగా జనరల్ ఆడియన్స్కి అయితే 5:30 తర్వాత చాలా భయం అంటే ఈ ప్లేసు. ఎందుకని అడిగితే, మీరు ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ ఏదో షాడోస్ కనిపించినట్టు కొంతమంది మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్లు పెట్టారు. ఈ లోకల్ ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి అటు ఇటు. లైక్ ఎలా అంటే హైటెక్ సిటీ, సనత్ నగర్, వికారాబాద్, ఈ మౌలాలి ఈ ట్రాక్లో తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో రైల్వే స్టేషన్లో రైలు వెళ్తూ ఉంటే ఇది కనబడుతూ ఉంటుంది. ఇక్కడ నల్లట షాడోలు, విచిత్రమైన అరుపులు. అటు పక్కన ఒకసారికి మరి లైట్లు కనిపిస్తున్నాయి కదా, అవి ఇల్లులు అనమాట. ఆ ఇంటి దగ్గర నుంచి చూస్తుంటే మేడపైకి ఎక్కి ఫోన్ కాల్ మాట్లాడదామన్నా ఏదన్నా. ఈ హాంటెడ్ ఫ్యాక్టరీలో విచిత్రమైన గావు కేకలు. ఎలా అంటే ఒక మనిషిని కర్ర తీసుకుని కొట్టేస్తుంటే ఎంత గట్టిగా అరుస్తాడో అంత గట్టి అరుపులు వచ్చాయంట. అది నిజంగా మడ్రా లేదంటే దెయ్యం అరుపులు అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే అలా అరుపులు వచ్చినప్పుడు పోలీసులు వచ్చి చెక్ చేసినా సరే ఇక్కడ ఏమి కనిపించేది కదంట. వాళ్ళు దాక్కున్నారు అనుకోవచ్చు, చెప్పలేం. రెండో ఆప్షన్ కూడా అయ్యి ఉండొచ్చు, దెయ్యాలు కదా. సో ఇన్ని పుకార్లు ఉన్నాయి ఈ ప్రదేశానికి. ఆ పుకార్లు ఏవి నిజం ఏవి అబద్ధం అనేది ఈరోజు అర్ధరాత్రి అయితే కనిపెట్టేద్దాం లోపలంతా తిరిగేసి. దాన్ని మించి ఇప్పుడు ఫస్ట్ వెళ్ళబోయేది ఏంటంటే, దెయ్యం కనబడింది అని చెప్పుకుంటున్న మర్రి చెట్టు దగ్గరికి. ఆ మర్రి చెట్టు అయితే దగ్గరలోనే ఉంది, ఎదురుగుండా. అంటే లోపల నుంచి చాలా దూరం వచ్చేయంలే. దా అనే నేను నెత్తి మీద ఏంటి దగ్గరికి వెళ్ళి ఏంట్లో బాబు ఊసర వెళ్ళి కదా అంతలా ఉందేంటి. వద్దులెద్దులే చచ్చిపోతుంది, మళ్ళీ మీద ఆడద్దు తబేలు అని. ఇటు సైడ్ చూస్తుంది అది, ఎటైనా చూడగలదు, వెనక్కి కూడా చూడగలదు. అది కళ్ళు తిరుగుతాయి. అదిగో మన పని చేసుకున్నా మనకి కూర్చొని గొడవ దాంతో.
దెయ్యాల మర్రి చెట్టు అని ఇదేనా మర్రి చెట్టు? శ్యామ్, ఏంటది? పైన ఏది నడిచినట్టు అనిపించింది కదా. రేకుల మీద అదే కదా. ఎవరన్నా ఏంటి? ఒక్క నిమిషం ఏయ్. ఆ? అదేదంతా మర్రి చెట్టనా? నేను చెప్పాను కదా దెయ్యాలు మర్రి చెట్టు. కట్టి కట్టి లేట్ కట్టు సారీ. లైట్ కట్టినా? చాలా కొడుతుంది. ఏంటిది? కింద చచ్చిపోతాం అందరూ కొడుతాం. పైకి కూడా రాం. గైస్ మీకు అక్కడ లైట్లు కనపడుతున్నాయి కదా, వాళ్ళకే అనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి ఇందులో భయంకరమైన చావు కేకలని పడి అంట డే టైంలో. అది ఎంతవరకు నిజం అనేది చూడాలి మరి. ఈరోజు అంతా రాత్రి తిరిగి. ఒక్కసారి మర్రి చెట్టుని చూపిస్తాను లైట్ వేసి. ఇటు దగ్గర కొడుకుంటుంది ప్లీజ్. పడతాం అందులో. జాగ్రత్త. చెట్టు మీద ఇందాక అవి ఉన్నాయి కదా, అలాంటివి ఉంటాయి. బల్లి బల్లి ఇటు చూడు. ఓయ్ ఇటు చూడు. మధ్యాహ్నం 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 ఇది పసుపు రాస్తుంది. దేవుడు రాయి అయితే కాదు కదా అనుకుంటున్నా. ఎందుకులే తప్పకూడదు. కాదు నా పుస్తకాయ కాదు. ఇగో ఓకే ఓకే అక్కడ అన్న ఇక్కడ ఏదో చచ్చిపోయిన వాసన వస్తుందన్నా. ఏదైనా ఉందంటావా? అదే కదా, చాలా దారుణంగా వస్తుంది సార్. మనిషి అయితే మనం పారిపోవాలి అర్జెంట్గా ఇక్కడ నుంచి. అది ఏంటది? కుక్క గొర్రె. చిన్న రూమ్కి ఆమె దారి కూడా లేదు ఇంకా. అన్నట్టు సైడ్కి లోనుకున్నట్టు.
ఏది మొత్తం గడ్డి నువ్వే చూపించి కావాలితే వీడియో చూడు, వెళ్ళు అటు వెళ్ళు. చాలా రిస్క్. పోయి అట్లా ఇటేస్తాం. గోంగూర అది తింటావేటి సమ్ లేట్ ఇవ్వాలి. ఫ్రీజ్ 3, 2, 1. సరే అన్న, ఓకేనా? ఒకటొక్కటి అదంతా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి. చెయ్యాలి ఆరుకునే ఉన్నాం. అవి అక్కడ లైట్ వేస్తున్నాడు. అన్నా ఇక్కడ కిటికీలకి గోడ కట్టేశారన్నా. అవునా? ఎవరో రాకుండా. మనం అంతా తుప్పల్లో తిరిగి వచ్చాం. कोई है इधर? कोई है? అక్కడ షాడోలో కనబడిందా నాకు. నువ్వు భయపడి నన్ను భయపడతావు తెలుసా? వెళ్తామేంటి ఎక్కడికి? పదా ఏముంది నాకు కనబడుతుంది. ఎవరు వస్తున్నారు? ఇటు అదిగో పరిగెట్టిన నడక. అదిగో పరిగెడుతున్నారు. అదిగో ఇటు నుంచి ఏమొస్తుందో తెలియట్లేదన్నా, భయం వేస్తుంది. ఎవరది?
సో ముందుకెళ్తుందా లైఫ్లో రిస్క్ అనేది తీసుకోవాలి. రిస్క్ కాకపోతే లైఫ్లో మీకు ఎదురు వస్తున్నాను. ఓ ఈ గోడలోనే చెట్లు మొలిచినాయి అంటే వేర్లు ఎన్నాళ్ళ నుంచి వదిలేసారో ఊహించుకో ఇంకా కదా. లోన్ ఇంకా ఉందన్నా, లోన్కి ఇంకా ఉంది. గ్రౌండ్లోకా భూగర్భంలోకి ఆ కింద కట్టప్ సైడ్కి రైట్ సైడ్కి. మనం అది ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు మనం ఈ ప్రపంచానికి వచ్చాం అయ్యా, చాలా విచిత్రంగా ఉంది. ఏం చెప్పాలంటే భయం వేస్తుంది కొంచెం. ఇది ఏంటనేది చూస్తుంటేనే భయంకరం. కొన్ని సంవత్సరాలుగా ఇందులోకి ఎక్కడ ఎవరో వచ్చినట్టు కూడా లేదు. ఇది చూడొకసారి లోపల ఫుల్ లైట్ పెట్టు. చాలా చాలా వైట్ కూడా. ఎవడో నడిచినట్టు అనిపించింది కదా సీరియస్గా. మీరు ఎప్పుడు ఇంత ఇక్కడ వాటర్ నిండిపోతుంది. పైకి మెట్లు ఉన్నాయి షా. శ్యామ్ పైకి వెళ్దామా? ఎవరైనా ఉన్నారా పైన? కోయి హే? వెళ్ళన్నా. ఏమైందన్నా? ఆ మాట చూడు, అదే మాట వినపట్లేదు నీకు? అదే కదా. ఏ సైలెంట్ ఉండదు, దెయ్యం అవ్వచ్చు. రే ఆ పాట పాడేది ఎవరా? ఆ మూలిక ఎవరిది? అదే కదా. భయ్యా ఎవరైనా పైన ఉన్నారా? కెమెరా నీకు ఆ సౌండ్ వినపట్లేదు నీకు? పైనుంచి ఏడుపులాగా వస్తుంది ఏదో, ఒక ఆడామె ఏడుస్తున్నట్టు సౌండ్ వినపడుతుందన్నా. ఏ వినబడి వెళ్దామని ఒకసారి. పైన ఎవరైనా అమ్మాయి ఉన్నారా? ఈ చివరనా? ఓయ్ ఓ
అన్నా అన్నా ఎవరు నడుస్తున్నారు? సౌండ్ చూడు అన్నా. ఎవరది పైన అన్నా ఎవరు నడుస్తున్నారు అన్న పైన? భయ్యా ఎవరు పైన ఉన్నది? పైకి వెళ్దామా? అన్నా ఫస్ట్ వదిలేసి అన్నా లేట్ అయిపోయింది అన్న. కంగారు పడతాం. నీ లైట్ అంతే, నీ చిన్న లైట్ అంతే. లేట్ అయిపోయింది ఒకసారి. ఇటు తిరుగు, ఇటు తిరుగు. నీ బ్యాగ్లో బ్యాటరీ ఉంది, తీస్తాం. నాకు లైట్ ఉంది. లైట్ ఉందా? ఏయ్ చూడు తిప్పితే పైన ఎవరు నడుస్తున్నారే? ఎవరో పరిగెత్తిన శబ్దం అయితే నీకు క్లియర్గా కనపడింది. దయ్యం మూలకి వెళ్ళొద్దాం. పాతకాలం అయింది కదా, కూలిపోవచ్చు, జాగ్రత్త. ఇదేంటిది మొత్తం? ఇది వేరేలా ఉన్నాయి, ఇది వేరేలా ఉన్నాయి. అదే నేను చెప్పేది, కూలిపోవచ్చు. ఇక్కడ ఈ బస్తాల దగ్గర నిలబడింది ఏదో బ్లాక్ కాదు, నల్లగా విచిత్రంగా ఉన్నది. పైకి వెళ్ళాల్సింది. ఒక నిమిషం ఆగిట్రా, ఒకసారి లైట్లన్నీ ఆరిపి. ఏదైనా చప్పుడు వినపడుతుందేమో చూద్దాం. ఒక 2 సెకండ్లు. అన్న ఎవరో పైన పరిగెడుతున్నారు చూడు. నడుస్తుంది, స్లోగా నడుస్తున్నారు ఎవరో. 100కి 110% ఉన్నారు ఎవరో పైన. పైకి వెళ్దామా? అన్న భయం వేస్తుంది అన్న నాకు. లైట్ ఆన్ చేస్తాను. చాలా భయం వేస్తుంది. చూడు, ముట్టుకో, కాల్తో కూడా ముట్టుకోవద్దు. చెప్పలేము అది ఏమై ఉంటుందో మనకు ఐడియా లేదు కదా. దాని పక్కన ఇంకో మూట ఉంది, అది కూడా ముట్టుకోకు. అదే కదా, ఏమైనా అయి ఉండొచ్చు, దిష్టిలు అవి ఇవి. చేతబడి అంటే ఇలాంటి ఎవరో లేని ప్లేస్కి వచ్చే కదా చేస్తారు అలా. చేద్దాం మరి, పైకి వెళ్దామా? అమ్మ జీవితం, ఎవరు అది పైన? ఎవరు? పడిపోయాడు. ఎవడో ఉన్నాడు ఇంకా పైన. దీనక్క ఎవరో.
ఆ లోపల సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా ఉంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఆకారం అయితే కనపడింది. ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ యొక్క ప్రోమో వేస్తున్నా చూడండి. గైస్, అతి భయంకరమైన రైల్వే స్టేషన్ పక్కన ఉండే వదిలివేయబడిన ఒక భయంకరమైన ఫ్యాక్టరీ లోపలికి అయితే వచ్చాం. ఈ ఫ్యాక్టరీని వెతుక్కుంటూ లోపలికి వచ్చేసరికి ఈ మెట్లు కనపడ్డాయి. పైకి వెళ్దాం, ఏదో సౌండ్లు వస్తున్నాయి అనేసరికి పైన ఒక నల్లని షాడో కనిపించింది. గైస్, పైన మీరు చూస్తుంటే 2 ఫ్లోర్లు ఉంది. ఇదొక మెట్లు, అదొక మెట్లు. పైన ఏదో విచిత్రమైన ఒక నల్లటి ఆత్మ లాంటిది కనపడింది. లోకల్లో ఉండే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఒక ఆత్మ అయితే తిరుగుతుంది. వాళ్ళు బిల్డింగ్స్ పైనుంచి లైట్లు చూస్తూ ఉంటారంట, లాంగ్ టార్చ్ లైట్లు, ఇందులో ఏమన్నా కనపడద్దా అని. అప్పుడప్పుడు అర్ధరాత్రి పూట నల్లని షాడోలు పైన తిరుగుతూ ఉంటాయంట. సో అది ఎంతవరకు నిజమని కనపడదామని ఇక్కడికైతే వచ్చాం. పైన ఎవరైనా ఉన్నారా? ఇంకా లైట్ చేసి పైకి వెళ్దా. జాగ్రత్త, ఎంత గలీజ్గా ఉంది బాబోయ్. ఓ చెయ్యరా అనుకో, జాగ్రత్త. ద ఫాలో మీ, ఎక్కేసి ఇంకా దుమ్ము పడద్దు కళ్ళుల్లో. ఏంటి బ్లాక్ షాడో కనబడిందా? ఎక్కడా? తర్వాత ఏం జరిగింది అనేది ఎల్లుండి వచ్చే ఎపిసోడ్లో అయితే చూసి తెలుసుకోండి. అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి కనీసం ఒక 2-3కైనా వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అలా ఇంకా దెయ్యాలి వీడియోలు అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చేరి ఈ వీడియో వాళ్ళు కూడా చూసి ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. సో అది నాకు కూడా హెల్ప్ఫుల్ అవుద్ది, నా ఛానల్కి కూడా. సో ఆ చిన్న హెల్ప్ అయితే చేయండి. కనీసం 2-3కి అయితే వాట్సాప్లో వీడియోని అయితే షేర్ చేయండి గైస్. అండ్ టాటా బాయ్ బాయ్. మీరు మాత్రం ఇలాంటి హాంటెడ్ హౌస్ల్లోకి వెళ్ళి సాహసాలు మాత్రం అస్సలు చేయొద్దు, చాలా చాలా ప్రమాదకరం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. టాటా బాయ్ బాయ్.